ఎడెన్ గార్డెన్ లో తిరుగులేని ఎస్ఆర్హెచ్ ని మట్టు కలిపి రెండవ విజయాన్ని దక్కించుకుంది కేకేఆర్. 15 బంతుల్లో 16 పరుగులకి 2 వికెట్లు కోల్పోయింది కేకేఆర్. ఎటు చూసినా ఎడెన్ గార్డెన్ లో ఎస్ఆర్హెచ్ బౌలర్లు కేకేఆర్ పై విధ్వంసం చేస్తున్నారు. కానీ అప్పుడే రహానే నిలబడి 38 పరుగులు చేశాడు. మరోవైపు రఘువంశీ విధ్వంసకరమైన బ్యాటింగ్ తో కేవలం 32 బంతుల్లోనే 5 4లు 2 6లతో 50 పరుగులు చేసి స్కోర్ ని ముందుకు నడిపించారు. ఎస్ఆర్హెచ్ మళ్లీ కంబ్యాక్ చేసింది. అప్పుడు వచ్చాడు తన బ్యాట్ తో పరుగుల వరద కురిపించి ఎస్ఆర్హెచ్ బౌలర్లకి ముచ్చమటలు పుట్టించాడు వెంకటేష్ అయ్యర్. కేవలం 29 బంతుల్లోనే 60 పరుగులతో విరుచుకుపడ్డాడు. కేకేఆర్ 200 పరుగులు చేసి 201 పరుగు లక్ష్యాన్ని ఎస్ఆర్హెచ్ కి ఇచ్చి బ్యాటింగ్ కి ఆహ్వానించింది. బ్యాటింగ్ చేయడానికి వచ్చిన ఎస్ఆర్హెచ్ కేకేఆర్ బౌలర్ల తాకిడికి తట్టుకోలేక కేవలం 16.4 ఓవర్లోనే 120 పరుగులకి ఆల్అౌట్ అయ్యింది. దీంతో కేకేఆర్ తమ సొంత గడ్డపై ఏకంగా 80 పరుగుల తేడాతో ఘన విజయాన్ని దక్కించుకున్నారు. ఈ మ్యాచ్ లో ఎవరి పర్ఫార్మెన్స్ నచ్చిందో కామెంట్ చేసి వెంటనే ఫాలో కొట్టు. నువ్వు ఎప్పుడు చూడని క్రికెట్ కంటెంట్ ని నేను నీకు చూపిస్తా.